బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. మద్యం మత్తులో యువకుడిని హత్య చేసిన స్నేహితులు 4 రోజుల క్రితం పొదలకూరు మండలం ఇరువురుకు వెళ్లారు మోహన్ చంద్. స్నేహితులతో కలిసి మద్యం సేవించడానికి పెన్నా నది తీరానికి వెళ్ళి అక్కడ హ్యాపీగా మద్యం సేవిస్తుండగా మద్యం మత్తులో మోహన్ చంద్తో గొడవపడ్డ 5గురు స్నేహితులు మోహన్ చంద్ని అతి కిరాతకంగా అక్కడికక్కడే కొట్టి చంపేశారు. కొట్టి చంపిన తర్వాత పెన్నా నదిలోనే పూడ్చిపెట్టేశారు. మోహన్ చంద్ స్వస్థలం యనమల దిన్నె. ఈ మధ్య స్నేహితులు అని స్నేహితులతో మీరు ఎక్కువ కాలం గడుపుతున్నారా? వాళ్ళు మీ ముందే ఉంటూ మీతో హ్యాపీగా మాట్లాడుతూ మీ గోతులు తీస్తున్నారు. దానికి ఉదాహరణే ఈ మోహన్ చంద్ సంఘటన. మనం చూస్తే అట్లీస్ట్ శత్రువు అయిన మొహం మీదే ధైర్యంగా వార్ చేస్తాడు, ఫేస్ టు ఫేస్ అంటాడు. కానీ స్నేహితులు మన పక్కనే మనతో పాటే ఉండి గోతులు తవ్వుతుంటారు. సో అలాంటి ఒక సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గయాస్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాస్, చెప్పండి, అసలు ఆ ఫ్రెండ్స్ అతన్ని చంపడానికి గల కారణం ఏంటి? అసలు ఫ్రెండ్స్ అంటున్నారు, స్నేహితులు అంటున్నారు. స్నేహితులు అంటే ప్రాణం ఇవ్వాలి, లేకపోతే అతనికి ఏదైనా సపోర్ట్ చేయాలి, ఇంకేదైనా చేయాలి, కానీ ఇలా ప్రాణం తీస్తారా? కళ్యాణ్, ఈ ఘటనలో స్నేహితులే రాక్షసులుగా మారారని కూడా మనం అనుకోవచ్చు. నెల్లూరు రూరల్ మండలంలోని నెల్లూరు నగరంలోనే యనమలవారి దిన్నె చెందిన మోహన్ చంద్ అనే యువకుడిని తోటి స్నేహితులు హత్య చేసి మృతదేహాన్ని పొదలకూరు మండలం ఇరువురు సమీపంలోని పెన్నా నదిలో పూడ్చిపెట్టడం జరిగింది. అయితే యనమల దిన్నెకు చెందిన మోహన్ చంద్ 4 రోజుల కిందట ఇరువురులో ఒక కర్మంత్రానికి కారులో వెళ్లడం జరిగింది. తిరిగి అతను ఇంటికి రాకపోయేసరికి నిన్న వాళ్ళు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇట్లా తమ కుమారుడైన మోహన్ చంద్ ఇట్లా వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయం మీద నిన్న ఇరువురు అక్కడ కర్మంత్రం వద్ద మోహన్ చంద్ ఎవరెవరు తిరిగారు ఏంటి అనేది మొత్తం విచారించారు. అయితే మోహన్ చంద్ అదే విధంగా విరువురు గ్రామానికి చెందిన పునీత్ రెడ్డి, తరుణ్ రెడ్డి, శ్రీధర్, మాముడూరుకు చెందిన మరో 2 కలిసి వీళ్ళు మద్యం సేవించారని కూడా పోలీసులకు తెలియడంతో వీరు 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో వీళ్ళు అంటే బాడిగా కార్లు తీసుకొని వచ్చి ఆ తర్వాత వాటిని అమ్మేసి ఆ డబ్బులు పంపకాల్లో వీళ్లకు మనస్పర్ధలు వచ్చి గొడవ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇతను తీసుకొని పోయిన కారు అమ్మడంకో ఎందుకో మరి ఏం జరిగిందో వీళ్ళ మధ్యన గొడవ జరిగింది. ఇతన్ని ఆ సమీపంలోనే పెన్నా నదిలో పూర్తి చేసి వీళ్ళు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయి కామ్గా అయిపోయారు. అయితే పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారించగా ఫలానా ప్రాంతంలో మేము చంపాము, అతన్ని పెన్నా నదిలో కూర్చున్నాము అని చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి కిందటే పోలీసు బృందము ఆ శవాన్ని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే హత్య చేశారో ఆ స్థలం కూడా చూపించారు. పూర్తి చేసిన శవాన్ని కూడా పోలీసులు బయటకు తీసేందుకు అంత రంగం సిద్ధం చేస్తున్నారు. కళ్యాణ్, గయాస్, డబ్బుల కోసమే ఈ హత్య చేసినట్టు తెలుస్తుందా? అంతేనా? అంటే వీళ్ళకి ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్ముకునే బిజినెస్ లో భాగస్వామ్యులే దీనికి కారణమా? అలా కాదు కళ్యాణ్, మామూలుగా ఏంటంటే వీళ్ళంతా యూత్ 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, అంటే అంతా అన్మ్యారీడ్. వీళ్ళు ఏం చేశారంటే ఒక అద్దె కారుని తీసుకొని రావడము, దాన్ని అమ్మడము, ఆ డబ్బుతో జల్సాలకు పాల్పడడం ఇది జరిగింది. గత 4 రోజుల కిందట ఇదే నెల్లూరుకు చెందిన ఇతను ఎవరైతే మోహన్ చంద్ ఉన్నాడో అతను ఒక అద్దె కారుని తీసుకుని వెళ్ళడం, దాన్ని అమ్మే విషయంలో వీళ్ళ మధ్యన గొడవ జరిగింది. ఇంతకు ముందు కూడా ఏదో ఒక కారు అమ్మినట్లు కూడా పోలీసులకు సమాచారం అయితే తెలిసింది. ఈ కారు విషయం, ఇతను తీసుకుని పోయిన కారు విషయంలో అమ్మడం విషయంలోనే డబ్బుల విషయం దగ్గర గొడవపడి మోహన్ చంద్ ని చంపినట్లు ఈ స్నేహితులు పోలీసులు విచారణకు వెల్లడైనట్లు తెలుస్తుంది. అంటే వీళ్ళందరూ ముందు నుంచే క్రైమ్ చేస్తున్నారా గయాస్? అంటే వీళ్ళు సెకండ్ హ్యాండ్ కార్స్ కాకుండా కార్స్ ని రెంట్ కి తీసుకొచ్చి వాటిని అమ్మేస్తున్నారు అంటే ఎవరికి తెలియకుండా, అదొక టైప్ ఆఫ్ క్రైమే కదా? అవును, సార్. అంటే వీళ్ళు అద్దెకు తీసుకుని వెళ్తారు, ఆ కారుని మళ్ళీ అమ్మేసి ఆ డబ్బులతో పంచుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారు. ఎన్ని కార్లు అమ్మింది కూడా పూర్తి స్థాయిలో ఇంకా తెలవలేదు. అయితే మోహన్ చంద్ గత 4 రోజుల కిందట నెల్లూరు చెందిన ఒక కారుని కూడా అద్దెకని తీసుకెళ్లడం జరిగింది. ఆ కారు విషయంలోనే ఈ మోహన్ చంద్ ని చంపినట్లయితే తెలుస్తుంది. కళ్యాణ్,
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గయాస్. సో మనం చూస్తే ఆల్రెడీ ఫస్టే క్రైమ్లో పాల్గొన్నారు వీళ్ళందరూ, క్రిమినల్స్. సో రెంట్కి కార్లు తీసుకొస్తున్నారు, అవి రెంట్కి తెచ్చి అమ్మేస్తున్నారు తెలియకుండా. అంటే డిఫరెంట్ ప్లేసెస్, నాకు తెలిసి నెల్లూరు, ఒంగోలు చుట్టుపక్కల ఉన్న ఏదైతే టౌన్స్ కావచ్చు, సిటీస్ కావచ్చు, ఇక్కడ నుంచి కార్స్ని తీసుకొచ్చి ఫస్ట్ కార్స్ని రెంట్కి తీసుకొస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఆ వచ్చిన డబ్బులతోని జల్సాలు చేస్తున్నారు. ఈ జల్సాలు చేసే క్రమంలో వీళ్ళకి కొంత డబ్బు విషయంలో వాగ్వాదం వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మరి ప్రీప్లాన్డ్గా మోహన్ చంద్ని మద్యం సేవించడానికి పిలిచి అక్కడ చంపారా, మరి లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ జరిగి గొడవలో ఆయనను చంపారా అనేది ఇంకా దర్యాప్తులు తెలియాల్సిన అవసరం ఉంది. సో మళ్ళొకసారి చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో యువకుడిని హత్య చేసిన స్నేహితులు. 4 రోజుల క్రితం పొదలకూరు మండలం ఇరువురుకు వెళ్లిన మోహన్ చంద్ని స్నేహితులు మద్యం సేవించడానికి ఆహ్వానించిన తర్వాత మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆయనతో గొడవపడ్డారు. గొడవపడి ఆయనని అక్కడికక్కడే చంపేసిన తర్వాత పెన్నా నది తీరంలో ఆయనని పూడ్చిపెట్టారని చెప్పి తెలుస్తుంది. పూడ్చిపెట్టిన తర్వాత ఏమీ సంబంధం లేదు, మాకు ఏం జరగలేదు అన్నట్టు ఏదో పార్టీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్న తరహాలో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయి నార్మల్గా హ్యాపీగా ఉన్నారు. మోహన్ చంద్కి సంబంధించిన తల్లిదండ్రులు మోహన్ చంద్ ఇంటికి రాలేదు, కనిపించట్లేదు, ఒక రోజు నుంచి కనిపించట్లేదు అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్యాప్తులోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది.